కనుక దేవుడి వంశం, ఆ దేవుడి వంశంలో యెహోవా అన్న ఆ వంశంలో అందరూ యెహోవాలే. యెహోవాలు అందరూ ఉన్నారు కాబట్టి యెహోవా ఒరిజినల్ యెహోవా ఎవరు? బైబిల్ ద్వారా కన్ఫ్యూజ్ అయిపోతాడు. భావం తెలిసిన వాడు ఈయన తండ్రి అయిన యెహోవా, ఈయన కుమారుడైన యెహోవా, ఈయన పరిశుద్ధాత్మ దేవుడు అయిన యెహోవా అనొచ్చు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీ కదా. ఆ తండ్రి ఇంటి పేరు అందరికీ చెల్లుతుంది. ఎందుకంటే మన పేరు చెప్పాలి, మన పేరు మనకు లేదా? పుట్టుకతోనే బైబర్త్ వచ్చేసిందండి మనకి. యెహోవా పేరు మనకెందుకు లేదా? ఆయన ఇంటోళ్ళు మనం. యెహోవా గర్భాన్ని పుట్టిన వాళ్ళు, ఆ ఇంటి పేరు మనకు లేదా? నా ఇంటి పేరు యెహోవా అండి కాదని మీరు ఎవరైనా అంటారా? అనలేదు. ఒకళ్ళు కాదంటేనే నేను పుట్టలేదని మీరు ఒప్పుకున్నట్టే. కాబట్టి నేను ఆయనకు పుట్టాను కాబట్టి ఆయన పేరు నాకు ఉంది. యేసు ప్రభువు కూడా అదే అంటున్నాడు, మా అరణ్యంలో మార్గం సిద్ధపరచండి, యెహోవాకు మార్గం సిద్ధపరచండి. అక్కడ వచ్చింది యెహోవా కాదు నాన్న, యేసుక్రీస్తు వారే వచ్చారు. కానీ యెహోవాకు మార్గం ఎందుకు అన్నాడు? ఆయన పేరు యెహోవా కాబట్టి. పేరు యెహోవా, వచ్చింది యెహోవా కాదు, యేసుక్రీస్తు వారే యెహోవా పేరు పెట్టుకొని వచ్చారు కాబట్టి అక్కడ ఆ మాట రాయబడింది. అందుకే నువ్వు ఆ ప్రసంగం వింటే